ఇదొచ్చేసి నా ఫ్రెండ్ జశ్వంత్స్ ఛానల్ అనమాట. సో, ఇక్కడ మనకి తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హారర్ స్టోరీస్ ఉంటాయి. సో, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్నా కేటీఎం డ్యూక్ 125. సో ముందుగా అయితే మనకి కాస్మెటిక్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కేటీఎం నుంచి. సో ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంది. సో డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి ఫ్రంట్ వచ్చేసి డబ్ల్యూపీ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయి. సో రిఫ్లెక్టర్స్ అండ్ మనకి స్పోక్స్ కూడా చాలా స్పోర్టీగా ఉన్నాయి. సో బ్లాక్ అండ్ అలాయ్ వీల్స్. అండ్ మనకి టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ 17 ఇంచ్ 110 సెక్షన్. అండ్ మనకి ఫ్రంట్ ఏబిఎస్ అయితే వస్తుంది. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్. సో వెహికల్ అయితే మనకి చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది అండ్ స్పోర్టీ యాజ్ వెల్. సో సైడ్ నుంచి చూస్తే మనకి కేటీఎంస్ స్పెషల్ స్ప్లిట్ రెలిస్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇంజిన్ ఏరియా అండ్ మనకి బ్రేక్ లీవర్ కూడా కొంచెం సిరామిక్ కోటింగ్ అయితే కనిపిస్తుంది కైండ్ ఆఫ్. అండ్ మనకి రియర్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్. సో రియర్ టైర్ సైజ్ వచ్చేసి 17 ఇంచ్, కానీ మనకి 150 సెక్షన్ ఇది. సో రియర్ డిస్క్ బ్రేక్. సో ఫ్రంట్ అయితే ఒక స్మాల్ క్రాష్ గార్డ్ కనిపిస్తుంది అండ్ కొంచెం ఏరోడైనమిక్స్ అయితే ఉన్నాయి. సో ఇంజిన్ కూల్ చేయడానికి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ రేడియేటర్. మనం ఇక్కడ నుంచి లిక్విడ్ని వేయొచ్చు. అండ్ మనకి రియర్ టైల్ ల్యాంప్స్, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి. సో వెరీ బ్యూటిఫుల్. అండ్ మనకి శారీ గార్డ్. సో మనం ఏ యాంగిల్ నుంచి చూసినా ఆ స్పోర్టీ అపీల్ అనేది మనకి ఎక్కడా మిస్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి మనకి గేర్ లీవర్. మనకి గ్రాబ్ రైల్స్ కూడా చాలా స్పోర్టీగా ఉన్నాయి. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే. సో సీట్ వచ్చేసి మనకి స్ప్లిట్ సీట్. సీట్ అయితే కొంచెం హార్డ్గా ఉంది. సో ఇది వచ్చేసి స్విచ్ గేర్ పాస్కి అండ్ ఇది హై బీమ్ లో బీమ్. సో ఇండికేటర్స్ అండ్ హార్న్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్. సో మిర్రర్స్ కూడా మనకి స్పోర్టీ అపీల్ని అయితే ఇస్తున్నాయి, ఆ ఎస్థెటిక్స్ని. సో సెంటర్లో అయితే మనకి ఒక సేమ్ ఓల్డ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో దీనిలో అయితే అప్డేట్స్ ఏం లేవు. సో ఇక్కడ నుంచి మనం దీన్ని బ్రౌజ్ చేయొచ్చు. లైక్ ట్విన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఒక ఓడోమీటర్ ఉంది అండ్ పైన అయితే మనకి టాకోమీటర్ కనిపిస్తుంది. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది డిజిటల్. సో టెంపరేచర్ మీటర్ ఉంది లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో మనకి ఫ్యూయల్ గేజ్, కొన్ని టెల్టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ మనం దీన్ని ఇక్కడ నుంచి బ్రౌజ్ చేయొచ్చు. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అండ్ మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఫీచర్స్ అయితే మనకి క్లస్టర్లో ఎక్కువగా ఏం మారలేదు, కానీ డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది తెలుసుకుందామా? లెట్స్ గో. సో ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో మనకి లో ఎండ్ అయితే ల్యాగ్ ఉంది. సో లో ఎండ్ పర్ఫార్మెన్స్ అస్సలు ఏమనిపించట్లేదు. సో మిడ్ రేంజ్లో కొంచెం పుల్ అనేది ఉంది. సో టాప్ ఎండ్ అనేది లేదు ఈ వెహికల్లో. సో ఓవర్టేక్ చేయాలంటే నేను సెకండ్ గేర్లోకి రావాల్సి వచ్చింది. సో ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ పర్ఫార్మెన్స్కి గల కారణం మనం చూసుకుంటే 125cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 14.5 bhp ఆఫ్ పవర్ at 9250 rpm అండ్ సో రైడ్ కంఫర్ట్ కూడా చాలా స్టిఫ్గా ఉంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం సీట్ కూడా చాలా హార్డ్గా ఉంది. సో మీరు సిటీలో అయితే ఓకే, బట్ హైవే ఆర్ లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది దీని మీద.
సో లో ఎండ్ అయితే చాలా ల్యాగ్ ఉంది అండ్ మిడ్ రేంజ్ ఓకే, నాట్ వెరీ పంచీ. డ్యూక్ 200 వెహికల్స్లో ఉన్న పంచీ అయితే మనకు కనిపించట్లేదు, పంచీ నేచర్ అనేది. అండ్ టాప్ ఎండ్ అయితే ఏం లేదు దీనిలో. సో ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి భీమవరం అరౌండ్ 1,70,000, ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,40,000. సో మీకు కనుక జస్ట్ ఒక కేటీఎం డ్యూక్ 200 స్పోర్టీ అపీలింగ్ లుక్స్ కావాలి అండ్ బెటర్ మైలేజ్ అనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అదే మీకు కనుక కేటీఎం పర్ఫార్మెన్స్ కావాలైతే నేను దీన్ని అస్సలు రికమెండ్ చేయను. సో జస్ట్ ఫర్ లుక్స్ అండ్ అపీలింగ్ అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు. మీరు కనుక భీమవరం కేటీఎం డీలర్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నేను డీటెయిల్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ నా పేరు కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వ్యూస్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకొక వీడియోలో మీ ముందుకు వచ్చేంత వరకు రియల్ సేడ్ సైనింగ్ ఆఫ్. బాయ్.